కృత్రిమ మేధను మంచికి మాత్రమే వాడాలని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. ఏకతా దివాస్ సందర్భంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహించిన 2K రన్లో ఆయన పాల్గొన్నారు. తన ఫిర్యాదును సిపి స్వయంగా పర్యవేక్షిస్తున్నారని చిరంజీవి తెలిపారు. పెరుగుతున్న టెక్నాలజీని మన జీవితాల్లోకి ఆహ్వానించాలే తప్ప చెడుకు వినియోగించొద్దని కోరారు. దేశాన్ని ఏకం చేసి మనకందించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి గొప్ప వ్యక్తుల జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. Okay. Let's take legs up. Okay, 3, 2, 1. All the way up. Like this. ఈ విషయంలో డెఫినెట్ గా వాళ్ళు ఇప్పటికే చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ విషయంలో డైరెక్ట్ గా సజ్జనార్ గారు ఆయన ప్రస్తావించారు. ఇట్స్ వెరీ సీరియస్ అండ్ డెఫినెట్లీ ఇది ఒక పెద్ద గొడ్డలి పెట్టు మనకి. దాని మీద పూర్తిగా స్పందించి అన్ని రకాలుగా ఒక చట్టం తీసుకొచ్చే దిశగా పోలీస్ వ్యవస్థ, శ్రీ శివధార్ గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ వాళ్ళ యొక్క అనుకున్నది నెరవేరుతుంది. అండ్ సామాన్యులకి డెఫినెట్లీ ఇలాంటి అవాంతరం నుంచి వాళ్ళకి రక్షణ లభిస్తుంది. మంచి జరుగుతున్నప్పుడు మంచితో పాటు చెడు కూడా పుట్టు వస్తుంది. మనం చేయాల్సిన ఫిల్టర్స్ ఏర్పరచుకోవాలి. దానికి మన వ్యవస్థలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రధానంగా పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా వాళ్ళు దే డూ ద బెస్ట్ టు ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్. బట్ వీ హ్యావ్ టు వెల్కమ్ ది టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ ఎప్పుడు మనం వెల్కమ్ చేయాలి.